వేణు ఎల్దండి తన తొలి చిత్రం బలగంతో సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. ఆ సినిమా ఒక ప్రాంతీయ కథను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా దర్శకుడిగా వేణుకి ఒక ప్రత్యేకమైన ముద్రను వేసింది. ఇప్పుడు ఆయన తన రెండో ప్రయత్నంగా ఎల్లమ్మను ఎంచుకోవడం వెనుక బలమైన తాత్వికత కనిపిస్తుంది. కేవలం కమర్షియల్ హంగుల కోసం కాకుండా తెలంగాణ మట్టి వాసనను, ఆచారాలను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో ఆయన వేస్తున్న అడుగులు స్పష్టమైన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ను పర్షి అనే డప్పు కళాకారుడి పాత్రకు ఎంపిక చేయడం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయంగానే చూడాలి. ఇక దేవిశ్రీ కెరియర్కు మాత్రమే కాకుండా తెలుగు సినిమా మేకింగ్ స్టైల్కు కూడా ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే బలగం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వేణు గతంలో కామెడియన్గా సినిమాలు చేసి మెప్పించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి బలగం సినిమా చేశారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రూపా లక్ష్మి, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, వేణు, రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు వేణు. ఇటీవలే ఎల్లమ్మ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేది మొన్నటి వరకు సస్పెన్స్గా సాగింది. కానీ నాని, నితిన్, బెల్లం శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్కు పోటీగా ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా వడ్డే నవీన్ను తీసుకోవడం ప్రాజెక్టు స్థాయిని అంచెలంచెలుగా పెంచింది. ఒకప్పుడు లవర్ బాయ్గా, కుటుంబ కథ చిత్రాల హీరోగా ఒక వెలుగు వెలిగిన నవీన్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో రావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక హీరోను ఎదుర్కోవడానికి సమానమైన ఇమేజ్ ఉన్న నటుడు అవసరమైనప్పుడు నవీన్ వంటి అనుభవం ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం కూడా వేణు విజన్లోని లోతును తెలియజేస్తుంది. హీరో వర్సెస్ విలన్ అనే పాత ఫార్ములాను పక్కన పెట్టి కథలోని ఘర్షణ ద్వారా ఆ రెండు పాత్రల మధ్య పోరాటాన్ని నడిపించే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దర్బార్ సెట్టింగ్స్ లేదా మాస్ యాక్షన్ డ్రామాలు కాకుండా గ్రామీణ నేపథ్యంలో జానపద కళలు మరియు దైవత్వం కలగలిపిన కథాంశం ఈ సినిమాకు ప్రధాన బలం. దేవిశ్రీ ప్రసాద్ గతంలోనే తన సంగీతం ద్వారా జానపద శైలిని అందిపుచ్చుకున్నారు. కానీ నటుడుగా, డప్పు కళాకారుడుగా బాడీ లాంగ్వేజ్ను ప్రతిబింబించడం ఆయనకు ఒక క్లిష్టమైన ఛాలెంజ్. సంక్రాంతి గ్లింప్స్లో కనిపించిన ఆ విజువల్స్, ముఖ్యంగా వర్షంలో డప్పు కొడుతూ సాగే ఆ గంభీరమైన రూపం పాత్రలోని తీవ్రతను అప్పుడే స్పష్టం చేసింది. మేకర్స్ తీసుకున్న ఈ కాస్టింగ్ నిర్ణయాలే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ ప్రాజెక్టు వెనుక ఉండడం ఎల్లమ్మకు మరింత బలాన్ని ఇస్తుంది. భారీ బడ్జెట్తో పాటు సాంకేతిక నిపుణుల సమన్వయం ఈ చిత్రాన్ని కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా కాకుండా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథగా మారుస్తుంది. ఇక బలగం చిత్రంలో భావోద్వేగాలకు పెద్దపీట వేసిన వేణు ఈసారి యాక్షన్ మరియు సంస్కృతిని జోడించి సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నారు అనిపిస్తుంది. ఇక నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. వడ్డే నవీన్ తన సహజ సిద్ధమైన నటనతో విలనిజంలో కొత్త కోణాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు. ఇక క్లాసిక్ సినిమాలో కథానాయకుడిగా మెప్పించిన ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా రూపాంతరం చెందడం సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుంది. ఇక ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగే ఆన్ స్క్రీన్ వారు ఎల్లమ్మ చిత్రానికి వెన్నుముకగా నిలుస్తుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీసు సమీకరణాలను మార్చివేయడం తథ్యం.